హరి ఓం నమస్తే శ్రీ గురుభ్యో నమ. ఇంటర్ సెకండ్ ఇయర్ వారికి శబ్దాలు మొత్తం 4 ఇచ్చి రెండింటిని రాయమంటారు. అయితే పుల్లింగము, స్త్రీలింగము, నపుంసకలింగము మరియు సర్వనామ శబ్దాలు అన్నట్టుగా మొత్తం 4 భాగాలుగా ఉన్నాయి. ఒక్కొక్క భాగం నుంచి ఒక్కొక్క శబ్దము రావడం జరుగుతుంది. అయితే పుల్లింగంలో నుంచి ఒకటి, స్త్రీలింగంలో నుంచి ఒకటి, నపుంసకలింగంలో నుంచి ఒకటి, సర్వనామ శబ్దాల నుంచి ఒకటి రావడం జరుగుతుంది. పుల్లింగంలో 4 ఉన్నాయి, స్త్రీలింగంలో మొత్తం 4 ఉన్నాయి, నపుంసకలింగంలో కూడా 4 శబ్దాలు ఉన్నాయి. అయితే సర్వనామ శబ్దాలు మొత్తం 6 ఉన్నాయి. మీరు ఏవైనా 2 భాగాలు మీరు నేర్చుకోగలిగినట్లయితే ఈజీగా మీరు రాయగలుగుతారు. పుల్లింగ స్త్రీలింగాలు కానీ, లేక పుల్లింగ నపుంసకలింగాలు కానీ, లేక పుల్లింగ సర్వనామ శబ్దాలు కానీ మీరు నేర్చుకోగలిగినట్లయితే మీరు ఈజీగా రాయగలుగుతారు. అయితే నేను ఇక్కడ మీకోసమని శబ్దాలు ఏ విధంగా రాయాలి అన్న విషయం ఇక్కడ మీకు చెప్తాను. సర్వనామ శబ్దాల్లో ఏతత్ శబ్దము మరియు యత్ శబ్దము మీకు ఇవ్వడం జరిగింది. మీకు క్వశ్చన్లో ఏతత్ పుంలింగః అనేసి ఇస్తాడు. మీరు ఏతత్ పుల్లింగ శబ్దం రాయాలి. అదేవిధంగా ఒకవేళ ఏతత్ స్త్రీలింగః అని ఇచ్చారనుకోండి, స్త్రీలింగ శబ్దాన్ని మాత్రమే రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు గమనించేది ఏంటంటే ఏతత్ అన్నటువంటి శబ్దము పుల్లింగము మరియు స్త్రీలింగము, నపుంసకలింగాల్లో ఉంటుంది. ప్రశ్న ఇవ్వడము ఏతత్ పుల్లింగః, ఏతత్ నపుంసకలింగః లేక ఏతత్ స్త్రీలింగః అన్నటువంటి క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు తప్పకుండా ఈ విధమైనటువంటి టేబుల్ వేసుకోవాల్సి ఉంటుంది. ఆ టేబుల్ ప్రకారంగా మరి రాసేటప్పుడు ఏ అంతము, ఏ లింగము రాయాలి. అలా రాసిన తర్వాత మీరు రాయడం మొదలు పెట్టాలి. ఇక్కడ గమనించినట్లయితే ఏషః, ఏతో, ఏతే, ఏతం, ఏతౌ, ఏతాన్. చూడండి, ద్వివచనాన్ని చూసినట్లయితే ఏతో, ఏతో 2 సేమ్ ఉంటాయి. మళ్ళీ 3 కూడా సేమ్ ఉంటాయి. తర్వాత తయోహ, దయోహ అన్నటువంటి 2 సేమ్ ఉంటాయి. మరి చతుర్థి, పంచమి భక్తుల్లో కూడా బహువచనాలు 2 కూడా సేమ్ ఉంటాయి. ఈ విధంగా మీరు గమనించుకొని ఏవేవైతే సేమ్ ఉంటాయో వాటిని మొదట గుర్తుపెట్టుకొని తర్వాత అవి అన్నీ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. మీరు పుల్లింగం నేర్చుకోగలిగినట్లయితే ఇక్కడి నుంచి ఏదైతే మొత్తం సప్త విభక్తులు ఉంటాయి. ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి. తృతీయ నుంచి సప్తమి విభక్తులు కూడా మీరు ఇక్కడ చూడండి. ఏతైనా, ఏతాభ్యాం, ఏతైః ఇవి ఏవైతే ఉన్నాయో నపుంసకలింగాల్లో కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. ఇది పుల్లింగం అయితే ఇక్కడ కింద ఉన్నటువంటిది నపుంసకలింగం. సేమ్ ఏతత్ శబ్దమే దకారాంతః నపుంసకలింగః. కాకపోతే నపుంసకలింగః ఏతత్ శబ్దః. చూడండి, ఏతేన, ఏతాభ్యాం, ఏతైః, తత్తేతాని, ఏతత్, ఏతే, ఏతాని, ఏతత్, ఏతే, ఏతాన్ అన్నటువంటి ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి. మిగతా తృతీయ నుంచి సప్తమి విభక్తులన్నీ కూడా మీకు పుల్లింగం లాగానే ఉంటాయి. ఇది ఒక్క పుల్లింగం నేర్చుకున్నట్లయితే నపుంసకలింగం కూడా మీరు రాసేయగలుగుతారు. అయితే స్త్రీలింగం మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇదే విధంగా నేర్చుకోవాలి. ఏషా, ఏతే, ఏతాః, ఏతాం, ఏతే, ఏతాః. చూడండి, ఈ 2 సేమ్ ఉన్నాయి, ఈ 3 సేమ్ ఉంటాయి, ఇవి 3 సేమ్ ఉంటాయి, మరియు ఈ 2 సేమ్ ఉంటాయి, ఈ 3 సేమ్ ఉంటాయి. ఈ విధంగా గమనించుకోండి. ఈ విధంగా గమనించుకున్నట్లయితే మీకు స్త్రీలింగ శబ్దాల్లో ఏతత్ శబ్దాలు ఈజీగా రాసేయగలుగుతారు.
ఏషా ఏతే ఏతాః ఏతాం ఏతే ఏతాః ఏతయా ఏతాభ్యాం ఏతాభిః ఏతస్యై ఏతాభ్యాం ఏతాభ్యః ఏతస్యాః ఏతాభ్యాం ఏతాభ్యః ఏతస్యాః ఏతయోః ఏతాసాం ఏతస్యాం ఏతయోః ఏతాసు. మీరు ఈ శబ్దం ఏదైతే దకారాంత పుల్లింగ స్త్రీలింగ నపుంసకలింగ ఏతత్ శబ్దం నేర్చుకోగలిగినట్లయితే సేమ్ అదే విధంగా మీకు యత్ శబ్దం అనేటువంటిది ఉంటుంది. యత్ శబ్దం చూడండి, యత్ శబ్దం ఏదైతే ఉందో అది కూడా దకారాంతం పుల్లింగము యత్ శబ్ద. యహ యౌ ఏ యం యౌ యాన్ ఏన యాభ్యాం యైః యస్మై యాభ్యాం ఏభ్యః యస్మాత్ యాభ్యాం ఏభ్యః యస్మాత్ యాభ్యాం ఏభ్యః యస్య యయోః యేషాం యస్మిన్ యయోః యేషు. అదే తృతీయ నుంచి సప్తమి విభక్తి వరకు కూడా ఏవైతే ఉందో అదేవిధంగా సేమ్ నపుంసకలింగం కూడా అదేవిధంగా ఉంటుంది. కేవలం ప్రథమ ద్వితీయాలు చూసినట్లయితే యత్యే అని యత్యే అని రెండు సేమ్ ఉంటాయి. మీ పుల్లింగం రాసినట్టుగానే ఇది ఏన యాభ్యాం యైః యస్మై యాభ్యాం ఏభ్యః యస్మాత్ యాభ్యాం ఏభ్యః యస్య యయోః యేషాం యస్మిన్ యయోః యేషు, ఇది సేమ్ ఉంటుంది. అయితే స్త్రీలింగం గమనించినట్లయితే మీరు ఏతత్ శబ్దం ఏ విధంగానైతే స్త్రీలింగం ఉంటుందో అలాగే ఉంటుంది. ఇక్కడ యా ఏ యాహ యాం ఏ యాహ సేమ్, యాభ్యాం 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 యాభ్యః యాభ్యః యయోః యయోః యస్యాః యస్యాః, ఇవి సేమ్ ఉండి మిగతా అన్నీ కూడా ఆ విధంగానే మీరు నేర్చుకోగలిగినట్లయితే ఇందులో సర్వనామ శబ్దాల్లో మొత్తం మనకు 6 ఉండడం జరుగుతుంది. ఈ 6 ఒకటి రావడం జరుగుతుంది. ఇవి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు ఏవైనా రెండింటిని బాగా నేర్చుకోగలిగినట్లయితే, అంటే 2 అంటే పుల్లింగ స్త్రీలింగ నపుంసకలింగ సర్వనామ శబ్దాల్లో 2 నేర్చుకోగలిగినట్లయితే ఈజీగా రాసేయచ్చు. పుల్లింగ శబ్దాల్లో ఏ విధంగా రాయాలి చూపిస్తాను ఇక్కడ మీకు. ఇక్కడ గమనించినట్లయితే చకారాంతః పుల్లింగః జల్ముక్ శబ్ద అన్నటువంటిది ఉంది. మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్లో తప్పకుండా ఈ విధంగా మీరు టేబుల్ వేసుకొని చకారాంతః అంతము ఏ లింగం పుల్లింగం జల్ముక్ శబ్ద ఏ శబ్దం అయితే రాస్తున్నామో ఆ శబ్దం, మరియు ఈ పక్క విభక్తులు ఇక్కడ ఏకవచన ద్వివచన బహువచనాలు ఈ విధంగా మీరు టేబుల్ వేసుకొని శబ్దాలని రాయడం ప్రారంభించాలి. శబ్దాలు చాలా ఈజీగానే ఉంటాయి. జల్ముక్ శబ్దం ఏదైతే ఉందో జల్ముక్ జల్ముచో జల్ముచః జల్ముచం జల్ముచో జల్ముచః జల్ముచా జల్ముగ్భ్యాం జల్ముగ్భిః జలముచే జలముగ్భ్యాం జలముగ్భ్యః జలముచః జలముచోః జలముచాం జలముచే జలముచోః జలముక్షు. హే జలముక్ హే జలముచో హే జలముచః. ఇదే విధంగా జలముక్ శబ్దం లాగానే భిషక్ శబ్దం కూడా ఉంది. భిషక్ భిషజో భిషజః భిషజం భిషచో భిషజః భిషజా భిషగ్భ్యాం భిషగ్భిః భిషజే భిషగ్భ్యాం భిషగ్భ్యః భిషజః భిషగ్భ్యాం భిషగ్భ్యః భిషజః భిషజోః భిషజాం భిషజి భిషజోః భిషక్షు. పెద్దగా తేడా ఏమీ లేదు. అదేవిధంగా మీరు మరుత్ శబ్దం కూడా చూసుకున్నట్లయితే మరుత్ కూడా సేమ్ భిషక్ ఎట్లా ఉంటుందో అదేవిధంగా మరుత్ కూడా మరుత్ మరుతో మరుతః మరుతం మరుదో మరుతః మరుతా మరుద్భ్యాం మరుద్భిః మరుతే మరుద్భ్యాం మరుద్భ్యః మరుతః మరుతోః మరుతాం మరుతి మరుతోః మరుత్సు. మీరు ఈ అంతం ఏదైతే గుర్తుపెట్టుకోవాలి, మీరు పదే పదే చూసుకోవాల్సినటువంటి ఏంటంటే అది ఏ అంతము ఏ లింగము మరియు వచనాలు మరియు విభక్తులు. ఈ టేబుల్ వేసినట్లయితేనే మీకు పూర్తి మార్కులు రావడం జరుగుతుంది. కేవలం ఆ టేబుల్కే 2.5 మార్కులు తీసివేయడం జరుగుతుంది.
కాబట్టి మీరు ఆ టేబుల్ లేకుండా మాత్రం శ్లోక శబ్దాలని రాయకండి. ఇక్కడ గమనించినట్లయితే రాజన్ శబ్ద మాత్రం కొంచెం కఠినంగా ఉంటుంది. మీకు ఏదైతే పుల్లింగంలో భిషకు మరుతు ఉన్నాయో వాటిలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. రాజా రాజానో రాజానః రాజానం రాజానో రాజ్ఞః రాజ్ఞా రాజభ్యాం రాజభిః రాజ్ఞే రాజభ్యాం రాజభ్యः రాజ్ఞः రాజభ్యాం రాజభ్యः రాజ్ఞः రాజ్ఞోః రాజ్ఞాం రాజ్ఞి రాజ్ఞోః రాజసు. సంబోధన అయితే హే రాజన్, హే రాజానో, హే రాజానః. ఇది విధంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. మరి స్త్రీలింగం చూసినట్లయితే వాక్శబ్దం, ఇది కూడా మరుతు ఎట్లాగా నేర్చుకున్నారో జలముకి ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంటుంది. దీంట్లో జలముక్ జలముచో జలముచః లానే వాక్ వాచో వాచః, వాచం వాచో వాచః వాచా వాగ్భ్యాం వాగ్భిః వాచే వాగ్భ్యాం వాగ్భ్యः వాచः వాగ్భ్యాం వాగ్భ్యः వాచः వాచోః వాచాం వాచి వాచోః వాక్షు. హే వాక్, హే వాచో, హే వాచః. మరి స్రక్ కూడా అంతే. స్రక్ స్రజో స్రజః, ఇక్కడ జా ఉంటుంది అంతే, జకారాంతం కాబట్టి తప్పకుండా మీరు ఈ అంతాలు రాయాల్సి ఉంటుంది. పదే పదే అదే చెప్తున్నాను మీకు, సరేనా? స్రక్ స్రజో స్రజః స్రజ స్రజం స్రజో స్రజః స్రజా స్రగ్భ్యాం స్రగ్భిః స్రజే స్రగ్భ్యాం స్రగ్భ్యः స్రజः స్రగ్భ్యాం స్రగ్భ్యः స్రజः స్రజోః స్రజాం స్రజి స్రజోః స్రక్షు. హే స్రక్, హే స్రజో, హే స్రజః. తర్వాత దకారాంత స్త్రీలింగ సంపత్ శబ్ద. సంపత్ కూడా అంతే. సంపత్ సంపదౌ సంపదః సంపదం సంపదౌ సంపదః సంపదా సంపద్భ్యాం సంపద్భిః సంపదే సంపద్భ్యాం సంపద్భ్యः సంపదః సంపద్భ్యాం సంపద్భ్యः సంపదః సంపదోః సంపదాం సంపది సంపదోః సంపత్సు. హే సంపత్, హే సంపదో, హే సంపదః. గీః గిరౌ గిరః రకారాంతః స్త్రీలింగः గిర్ శబ్దः. గీః గిరౌ గిరః గిరం గిరౌ గిరః గిరా గీర్భ్యాం గీర్భిః గిరయే గీర్భ్యాం గీర్భ్యः గిరః గీర్భ్యాం గీర్భ్యः గిరః గిరోః గిరాం గిరి గిరోః గీర్షు. నపుంసకలింగ చూసుకున్నట్లయితే సకారాంత నపుంసకలింగం మనశ్శబ్దం. మనః మనసి మనాంసి. ఇంతవరకు స్త్రీలింగాలు అయిపోయినాయి. ఇప్పుడు నపుంసకలింగ శబ్దము. నపుంసకలింగ శబ్దాల్లో ప్రథమ ద్వితీయ రెండు సేమ్ ఉంటాయి. మనః మనసి మనాంసి, మనః మనసి మనాంసి. సంబోధన పూర్వపద సంబోధన ప్రథమ విభక్తి కూడా అలాగే ఉంటుంది. హే మనః, హే మనసి, హే మనాంసి. కేవలం హే అనేది ఉంటుంది. తర్వాత మిగతా అంతా కూడా మనసా మనోభ్యాం మనోభిః మనసే మనోభ్యాం మనోభ్యః మనసా మనోభ్యాం మనోభ్యః మనసా మనసోః మనసా మనసి మనసోః మనస్సు. ఒక్కటిని బాగా నేర్చుకోగలిగినట్లయితే మిగతా అన్నీ అలాగే ఉంటాయి. నకారాంత నపుంసకలింగ నామం శబ్దః పేరు. నామ నామని నామాని నామ నామని నామాని నామ్నా నామభ్యాం నామభిః నామ్నే నామభ్యాం నామభ్యः నామ్నః నామభ్యాం నామభ్యः నామ్నః నామ్నోః నామ్నాం నామ్ని నామ్నోః నామసు. పచత్ చూడండి. పచత్ పచతి పచంతి, పచతి పచంతి. చూడండి, పచత్ పచతి పచంతి, పచత్ పచతి పచంతి. తర్వాత అంతే సేమ్. పచతా పచద్భ్యాం పచద్భిః పచతే పచద్భ్యాం పచద్భ్యः పచతః పచద్భ్యాం పచద్భ్యः పచతః పచతోః పచతాం పచతి పచతోః పచత్సు. వర్మన్ శబ్దం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నకారాంతః నపుంసకలింగः వర్మన్ శబ్దः. వర్మ వర్మణి వర్మాణి వర్మ వర్మణి వర్మాణి. వర్మణా వర్మభ్యాం వర్మభిః వర్మణే వర్మభ్యాం వర్మభ్యः వర్మణः వర్మభ్యాం వర్మభ్యः వర్మణः వర్మణోః వర్మణాం వర్మణి వర్మణోః వర్మసు. ఇది ఇంతవరకు ఈ విధంగా మీరు నేర్చుకోగలిగినట్లయితే ఈజీగా ఉంటుంది. ఏవేని రెండు ఇక్కడ ఉన్నటువంటి మీకు శబ్దాల్లో పుల్లింగ స్త్రీలింగ నపుంసకలింగ సర్వనామ శబ్దాల్లో ఏవేని రెండు నేర్చుకోగలిగినట్లయితే
అంటే ఏవైనా 2 లింగాలు నేర్చుకోగలిగినట్లయితే ఈజీగా మీరు రాసుకోగలుగుతారు. మంచి మార్క్స్ వస్తాయి. నీట్గా రాయండి, తప్పులు లేకుండా రాయండి.